బాబు, నేను చెప్పినట్టు ఆ పిల్ల నుంచున్న చోట మట్టిని తీసుకొచ్చారా? అలా ముఖాలు చూసుకుంటే ఎలా? ఇవ్వండి. అమ్మా, అది నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఆ మట్టిని సాధించలేకపోయాను. మరిప్పుడు నేనేం చెయ్యాలి? నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదమ్మా. మరీ ఇంత కష్టమైన పరిహారం కాకుండా కొంచెం ఈజీగా ఉండేది ఏదైనా చెప్తారా? అవునమ్మా, తన కాలి కింది మట్టిని తీసుకోవడానికి వంగి 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 చివరికి వీడు శాశ్వతంగా వంగిపోయేలాగా ఉన్నాడమ్మా. దయచేసి వేరే ఏదైనా పరిహారం ఉంటే కొంచెం చెప్పండమ్మా. జగజ్జనని రేయ్, వర్కౌట్ అవుతుందంటావా? అంబ పలుకు జగదాంబ పలుకు. రేయ్, ఆవిడ దుర్గమ్మని అడుగుతుందిరా, నువ్వు సైలెంట్ గా ఉండు. కాలి కింది మట్టిని సాధించలేకపోతే తల్లో మట్టి తీసుకురావాలా? అమ్మా, అది ఇంకా కష్టం కదమ్మా. అది కాకుండా వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ అమ్మాయి చాలా తెలివిగలదానిలా ఉందమ్మా. అది అయ్యే పని కాదమ్మా. స్వామి, మట్టి తన తల్లో కాదురా, నీ తల్లో. అందుకే ఇలా వాగుతున్నావు. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. ఆ పిల్ల తల వెంట్రుకలు తేవాలి. అవును, కొంచెం దొరికినా చాలు, దాంతో పూజ అదరగొట్టేద్దాం. మీరు మమ్మల్ని మరీ బెదరగొట్టేస్తున్నారమ్మా. పాపం, ఆ పిల్ల కాలి మట్టినే తేలేకపోయాం, మీరింక జుట్టును తీసుకురామంటే ఎలాగమ్మా? మీరు మా కోసం పూజ చేయడానికి ఐడియా చెప్తున్నారా, లేక ఆ పిల్లతో వీడికి బడిత పూజ చేపించడానికి ఐడియా చెప్తున్నారా? రారా మా పోదాం, ఇది మనకు సెట్ అవుతుంది గాని. రే స్వామి, రే ఆవేశపడకు. కూర్చో. నాకది పెట్టిన శాపం పోవాలి, లేకపోతే నా లైఫ్ అయిపోతుందిరా. నాన్నేమో రేషన్ షాప్లో, నాకు అస్సలు పడని పిన్నేమో వేరే ఎక్కడో ఇంకో పిల్లని. ఇలా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటున్నారా? కాబట్టి ఏం చేసైనా సరే ఆ పిల్ల పెట్టిన శాపాన్ని పోగొట్టుకొని అతి త్వరలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. అమ్మా, ప్లీజ్, నేను ఈ శాపం నుంచి బయటపడ్డానికి ఏదో ఒక దారి చెప్పండి అమ్మా. ఒకే ఒక్క దారుంది. ఏంటమ్మా? ఏంటమ్మా? 7,000 తీసి నా ముందు పెట్టు. అమ్మా, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా? ఏంటి డిస్కౌంటా? దుర్గమ్మ, శాపం కూడా డిస్కౌంట్ లో పోగొడతాను, పర్లేదా? ఏంట్రా స్వామి, దుర్గమ్మ మరీ ఇంత స్ట్రిక్ట్ గా బాబు, ఉంది. నువ్వు శాపాన్ని వదిలించుకుంటావా, లేక నీ తలపై కుర్చీ వేసి కూర్చోబెట్టుకుంటావా? తప్పకుండా వదిలించుకోవాలి, కానీ ఇప్పుడు నేను డబ్బు తీసుకురాలేదు. పర్లేదు బాబు, దీంట్లో పంపించు. రే స్వామి, అదేంటంటే నా ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఒరేయ్, నీ ఫోను స్విచ్ ఆఫ్ అయిందిరా. నా ఫోను లారీ కింద పడి శాశ్వతంగా ఆఫ్ అయిపోయిందిరా. బాబు, నువ్వు ఇలా గంటలు గంటలు ఆలోచిస్తూ కూర్చుంటే దుర్గమ్మ కోప్పడుతుంది, పర్వాలేదా? ఆగండి ఆగండి ఆగండి. పంపించాను చూడండి. ఈ చిట్టుగాడి దగ్గర నుంచి 7,000 లాక్కుందంటే ఈ దుర్గమ్మ వెరీ పవర్ఫుల్.
కాలి కింద మట్టో తల మీద జుట్టో దొరుకుంటే శాపం పూర్తిగా పోయుండేది. అది కుదరలేదు కాబట్టే ఆ దుర్గమ్మ చూపించిన మరో దారే ఈ తాయెత్తు. ఈ తాయెత్తు నీ చేతికి కట్టుకో. ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు దక్కుతుంది. ఈ తాయెత్తు కట్టుకున్న 2 రోజుల్లోనే ఆ అమ్మాయి గురించి నీకొక శుభవార్త అందుతుంది. ఆ వార్త ఎవరి ద్వారా వచ్చినా గాని వద్దు, అవసరం లేదు అని పొరపాటున కూడా చెప్పకు. అస్సలు చెప్పను. ఈ తాయెత్తు నీకు ఒకే ఒక్క అవకాశం ఇస్తుంది. దాన్ని కాదనుకున్నావనుకో ఇక నీకు జీవితంలో పెళ్ళే అవ్వదు. అయ్యో దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ, తీసుకో నాయనా. దుర్గమ్మ, దుర్గమ్మ, అమ్మా, అమ్మా, అమ్మా. ఆపరా నీ ఓవర్ యాక్షన్. బాబు, ఆ తాయెత్తు నీ ఫ్రెండ్ చేతికి కట్టు. ఓ ఎర్రి కట్రా. అలాగే దుర్గమ్మ. యో కట్టేశారు. అలా వచ్చు. దుర్గమ్మ, దుర్గమ్మ, ఎలాగైనా సరే ఆ శాపం పోవాలి. ఆ, నా పెళ్లి జామ్ జామ్ అని జరగాలి. ఇందాకటి నుంచి చూస్తున్నా అదే పనిగా తాయెత్తు వంకే చూస్తున్నావేంట్రా? నాకు డౌట్ స్వామి. ఆ, ఏంటి? ఆ అమ్మాయి కాలిమట్టి తేలేదు కాబట్టి ఆ లేడీ నాకు ఈ తాయెత్తిచ్చింది. ఓకే, అంతటితో ఆగకుండా నా లైఫ్లో ఇక ఒకే ఒక అమ్మాయి వస్తుందని కాదనకుండా ఆ అమ్మాయికి ఓకే చెప్పేయని చెప్పింది కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు సూపర్ మామా. ఆఫీస్లో ఇంతమంది పనులు చూసుకుంటూ ఉంటే నువ్వొక్కడివి ఖాళీగా కూర్చొని ఆలోచిస్తున్నావు చూడు. అవుతావు మామా, నువ్వు గొప్పోడివైపోతావు. రేయ్,